బాలలు, నేను చిన్ని మొక్కను. నా చిట్టి చిట్టి ఆకులతో మీతో మాట్లాడాలని మీ ముందుకు వచ్చాను. మీకు తెలుసా? నేను మరలా పుట్టాను. నిజంగానే నేను మహావృక్షంగా ఉండేదాన్ని. మా గ్రామం మీదుగా రహదారి వేస్తున్నారంట. అందుకు నేను అడ్డు వచ్చానంట. అందుకు నన్ను అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపేశారు. నా శరీర భాగాలను ఖండఖండాలుగా కోసి ట్రాక్టర్లో వేసి తీసుకువెళ్ళిపోయారు. నా వేర్లు తీయడానికి ఆలస్యం చేశారు. నాలో ఆశ చావక నేను మరలా పుట్టాను. నేను మహావృక్షంగా ఉన్నప్పుడు పిల్లలందరూ నా దగ్గరే ఆడుకునేవారు. వారిని ఎండావానల నుంచి నేనే కాపాడాను. పెద్దవారు సేద తీరడానికి ఆశ్రయం కల్పించాను. అంతేకాదు, ఎన్నో పక్షులకు ఆవాసం కల్పించాను. నా బాధ అంతా ఆ పక్షులు ఎక్కడికి ఎగిరిపోయాయో అనే. బాలలు, మీకైతే అమ్మా నాన్న ఉన్నారు. నన్ను కాపాడటానికి ఎవ్వరూ లేరు. ఎవరైనా చూస్తే నన్ను చంపేస్తారు అని భయంగా ఉంది. రేపో మాపో వచ్చి నా వేర్లు తీస్తారు. అప్పుడు నేను ఖచ్చితంగా చనిపోతాను. అందుకే మీతో మాట్లాడాలని వచ్చాను. నన్ను ఎవరైనా రక్షిస్తారా? నాకు తెలుసు, నన్ను ఎవ్వరూ కాపాడరు, కాపాడలేరు కూడా. నా మీద నుంచి రహదారి వేస్తారు. అప్పుడు గ్రామంలో వారంతా నన్ను మర్చిపోతారు. మీకు జ్ఞాపకంగా కూడా నేను మిగలను కదా. నేను బతుకున్నప్పుడు మీకు పండ్లను ఇచ్చాను. చనిపోయి నా శరీర భాగాల్ని మీ అవసరాలకు ఇచ్చాను. మరి నన్ను కాపాడాలని మీకు లేదా? నేను మళ్ళీ మహావృక్షంగా ఎదగాలని ఉంది, కానీ నా ఆశ తీరదు. నన్ను కాపాడలేకపోయినా నాలాంటి మహావృక్షాలను కాపాడండి ప్లీజ్. కాపాడతారు కదూ?